ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సంకల్పం మీలో వచ్చింది అంటే మీకు గురువుల పట్ల ఎంత అభిమానం లేక మీకు గురువుల మీద మా భవిష్యత్తు తీర్చిదిద్దే వాళ్ళని మర్చిపోము అని చెప్పడానికి ఒక చక్కటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము మరి వాళ్ళ ఉపాధ్యాయులతో షేర్ చేసుకొని మరి పాత జ్ఞాపకాలు అదన స్ఫూర్తిగా భావించి ఒకసారి మా ఉపాధ్యాయులను కలవాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. మరి మేము కూడా మాకు చెప్పుకుంటే బాగుండదు, మాకు గుర్తింపు అనేది ఉందా అని చెప్పడానికి ఇది ఒక చక్కటి అవకాశం. నిజంగా మమ్మల్ని గుర్తించారు అని చెప్పడానికి ఇప్పుడు మాకు తెలుస్తుంది. మేము ఇలా చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిజ జీవితంలో వాళ్ళు మర్చిపోలేము సార్ అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రావడం జరిగింది. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నప్పుడు బయట లేదు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్. అలా ఏంటంటే మనం చెప్పాలా, ఈవినింగ్ క్లాస్ తీసుకోవాలా, మార్నింగ్ క్లాస్ తీసుకోవాలా, నైట్ క్లాస్ ఉండాలా, ఎక్కడనే పడుకోవాలా, ఇది ఒక ఆనవాయితీగా ఈ వాతావరణం చూసి నాకు కూడా అనిపించిందంటే అవును నేను కూడా ఎంతో కొంత చేస్తే పిల్లల మనసులో ఉండిపోతారనే ఉద్దేశంతో నా వంతు కర్తవ్యంగా నేను కూడా మీకు ప్రోగ్రెస్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి మరి మనకు అందుబాటులో మేము వచ్చినప్పుడు మాణిక్యం గారు వారి సర్పంచ్గా ఉండి ఆయన స్కూల్ గురించి అంత పట్టించుకోకూడదు. కానీ పిల్లగానే పెద్ద మనుషులు లేకపోతే తల్లిదండ్రులు వచ్చి సార్ మనసు ఏం చేయాలా వచ్చిన సహాయం చేసేవాళ్ళు. తర్వాత ముఖ్యంగా మరి మనకు ఈ పాఠశాల కూడా ఎక్కువ సేవ చేసినటువంటి పదవిలో ఉండి లేకపోయినా కానీ కిషన్ గారు ఈ మధ్యలో లేరు, మన మధ్యలో లేరు. సార్ ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు మా మధ్యలో వచ్చినప్పుడు ఒక మండలంలో అంటే స్టాఫ్ను ఉద్దేశించి అందరూ సందర్భాలు ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశం ఒకటి. రెండోది మాకు నాకైతే డిస్కస్గా చెప్పాడు సార్. ఒకసారి మేము చిన్నపల్లికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ, అక్కడ ఉన్నటువంటి అక్కడ పెద్దలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి ఎగతాళిగా వాళ్ళు ఏమన్నారంటే చిన్నపిల్లల దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ దిమాగ్ లేదా నాకు. చిన్నపిల్లి వాళ్ళు 40 వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు దిమాగ్ లేదా నాకు. కాబట్టి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎందుకు? ఆ దమ్ముంటే డబ్బులు ఉండగానే కాదు, అవసరమైతే మీరు హై స్కూల్ చేసుకొని చూడండి అని చెప్పేసి ముఖం వచ్చేది మాట్లాడిస్తున్నారు మనతోని. అంత పాపం కిషన్ చాలా బాధపడ్డాడు. అదే స్ఫూర్తితోని కిషన్ సార్ ఏం చేసిందంటే సార్ ఏమైనా కానీ సార్ మన స్కూలు ఆల స్కూల్కి ఆల స్కూల్ వాళ్ళ వెంట మనం ఉండొద్దు, ప్రతి దాంట్లో మనమే ముందు ఉండాలి. అయితే తను బతుకున్నంత కాలం వరకు మేము కూడా హామీ ఇచ్చినాం. మిమ్మల్ని ఒకటే మమ్మల్ని ఒకటే, మీరు 40 కాబట్టి మేము కూడా 40 ఉపాధ్యాయుని అన్న ఉద్దేశంతో మేమున్నంత వరకు గట్టి. తర్వాత మరి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యాధి విద్యార్థుల అందరికీ కూడా మరి మమ్మల్ని చూడాలి, మమ్మల్ని కలవాలి అనే ఆసక్తితో ఇంకా మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసేందుకు అందరికీ కూడా పెద్ద కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ఈ వ్యాధి వాళ్ళందరూ కూడా సామాన్యంగా నేను పేర్లని గుర్తించుకొని పేర్లతో పిలిచేవాడిని. ప్రతి స్టూడెంట్ పేరు నాకు జ్ఞాపకం ఉంటుండే, పేరుతో పిలుస్తుండే. అందరూ బాగా చదువుతుంది, అందరికి ఎంకరేజ్ చేస్తుండేవారు. ఈ దానిలో జాగం కవిత, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వినోద, వీళ్ళిద్దరు కూడా పోటీ పడేవాళ్ళు మార్కుల్లో. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ. అంటే మిగతా వాళ్ళంతా చదవాలని కాదు, మిగతా వాళ్ళంతా కూడా బాగా చదివేవాళ్ళు. కానీ పోటీ మాత్రం వాళ్ళిద్దరు మధ్య. ఎట్లా పోటీ అంటే అమెరికా రష్యాకి ఎట్లయితే ప్రచన యుద్ధం ఉండేనో అట్లా వీళ్ళిద్దరి మధ్యన ఆ చదువులో పోటీ ఉండే. కానీ ఆ పోటీ ఎవరికి ఎక్కడ దారించిందంటే వాళ్ళ మధ్యన మాటలు అనేటటువంటి లేవు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేరిపోయింది దాని మూలంగా.
చివరికి వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఆమె అంటే ఈమె ఆమెకు పడని పరిస్థితి వచ్చింది. అప్పుడు పిలిచి నేను చెప్పిన, చూడమ్మా మనం ఉండేది కొద్ది రోజులు ఇక్కడ హై స్కూల్లో, మనం అట్లాంటి ఆలోచన చేయొచ్చు, అందరూ చదవాలి, అందరికీ 500 మార్కుల పైన తీసుకురావాలి